ఇండస్ట్రీ ఏం చేయగలుగుతాం, సర్వీస్ సెక్టర్ ఏం చేయగలుగుతాం, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ని ఓవర్కమ్ కావడానికి నేను ఎట్లయితే స్టేట్లో ఆలోచిస్తున్నానో డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్లో ఆలోచిస్తే అప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఒక్కొక్కసారి ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, మోటివేషన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫిగర్ చూస్తే లాస్ట్ టైం బనానా 151% పెరిగింది ఈ హాఫ్ ఇయర్లో. ఫస్ట్ హాఫ్ ఇయర్లీ 151% పెరిగింది. 151% పెరిగినప్పుడు దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ జరగాల. ఆ ప్లానింగ్ జరగకపోతే ఇనిషియల్ హికప్స్ కూడా వస్తాయి. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్ సిస్టమేటిక్లీ. ఇప్పుడు విశాఖపట్నం 59,557 కోట్ల రూపాయలు ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ కలిపి డిడిడిపి. అదే అల్లూరి సీతారామరాజు 6,646 కోట్లు 26వ ప్లేస్. మనం కానీ సరిగా అంటే చిన్న జిల్లా ఇది, ఓన్లీ 3 కాన్స్టిట్యున్సీలు, బట్ అది 7 కాన్స్టిట్యున్సీస్ అర్బన్ ఏరియా. డిఫరెన్స్ ఈజ్ దాట్. దాని తర్వాత అన్నీ కూడా మీరు 59,000 అంటే 29-30,000 దగ్గర. ఒక 9 జిల్లాలే 30,000 కంటే 11 జిల్లాలు 30,000 కంటే పైన ఉంటాయి దాంట్లో ఆఫ్లో. కడవన్ లెస్ దెన్ ఆఫ్. అందుకే మనం డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ని కూడా తీసుకొని ఎక్కడికక్కడ బ్యాక్వర్డ్ ఏరియాస్ పైన ఎక్కువ ప్రొజెక్షన్ పెట్టి అక్కడ గవర్నెన్స్ కానీ కరెక్ట్గా కానీ చేయగలిగితే వాడు ఉండే అడ్వాంటేజ్ తీసుకొని కొంతవరకు ఇంప్రూవ్ చేస్తాం. అట్లని చెప్పి మనం అక్కడ కూడా కంట్రోల్ చేయలేము. వాళ్ళు డెవలప్ అయ్యేవాళ్ళని కంట్రోల్ చేస్తే ఎకానమీ కొలాప్స్ అవుతుంది. అదే మరి హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సింది ఎక్కడైతే ముందుకు పోలేకపోతున్నారో ప్రత్యేకంగా రిసోర్స్ ఖర్చు పెట్టి మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ప్రొవైడ్ చేసి వాళ్ళు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈసారి కేపీఐస్ పెట్టాం. కేపీఐస్లో కూడా ఎకానమీకి సంబంధించిన 331 వస్తాయి, జిఎస్టీపీకి సంబంధించి. మిగిలిన ఎకానమీకి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 291 వస్తున్నాయి. స్పెషల్ డెవలప్మెంట్ గోల్స్ సోషల్ ఇండికేటర్స్ 116 వస్తున్నాయి. ఇవి ఎవ్రీ మంత్ మీరు అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. మంత్లీ జిఎస్టీపీ క్యాలిక్యులేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. మీరు 3 నెలలు కూడా వెయిట్ చేసే పని లేదు. మీరు ఎక్కడ ల్యాగింగ్ ఉన్నారు, ఎక్కడ చేయలేకపోయారు, ఎవ్రీ మంత్ మీకు అలర్ట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఒక సైంటిఫిక్ అప్రోచ్ తీసుకున్నాం. నేను ఎందుకంటే రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏదో 5 ఏళ్ల తర్వాత రిపోర్ట్లు, ఓసారి మనం ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ వెరీ వెల్, కానీ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ 5 years ఎక్కడున్నా మనకే తెలియదు. ఈవెన్ ఆడిట్స్ కూడా చేయకుండా వచ్చే పరిస్థితికి వచ్చాం. ఈవెన్ సిఏజీ ఆడిట్ చేసిన కన్కరెంట్ ఆడిటింగ్ అవన్నీ కానీ కాన్స్టిట్యూషన్ ఎంటిటీ అయినా అవి కూడా చేయలేని పరిస్థితికి వస్తున్నాం. కాబట్టి మీరు ఇక్కడ నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి మాత్రం మీకు అప్పచెప్పిన బాధ్యత మీరు పోటీ పడి పనిచేస్తే తప్ప మీరు కాంప్లసెన్సీ లేకపోతే మీ అవగాహన లోపంతో కూడా మీరు సరిగా పనిచేయకపోతే నష్టం అక్కడ ప్రజానికానికి వస్తుంది. ఈ విషయం ఆల్ కలెక్టర్స్ డౌన్ బిలో ఉండే అడ్మినిస్ట్రేషన్ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఎవ్రీ యూనిట్, ఈచ్ డిపార్ట్మెంట్ వర్టికల్ హారిజాంటల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ కూడా చేసి వాళ్ళకి గైడ్ చేస్తాం. అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తాం, కెపాసిటీ కూడా బిల్డప్ చేస్తాం. సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎక్కడ మిస్ అయ్యారని. టెక్నాలజీ వల్ల అదొక పెద్ద అడ్వాంటేజ్. దాన్ని మేము ఏం చేయాలో చేసి మీకు అందరికి గైడ్ చేస్తాం. మీరు కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. ముందు కలెక్టర్స్ స్టేట్ ఎంత ముఖ్యమో డిస్ట్రిక్ట్ అంత ముఖ్యం. మీరు ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్, యూ హ్యావ్ టు సిట్ టుగెదర్. మీరు కూడా మేము ఎట్లయితే ప్లాన్ చేస్తున్నా మీరు కూడా ప్లాన్ చేసి అమలు చేసే ప్రయత్నం రావాలి. క్వార్టర్ టు క్వార్టర్ ఐఎమ్ వెరీ క్లియర్, ఇది మొక్కుబడి కాదు. 5 సెషన్స్ 5 అయినాయి కలెక్టర్స్ కాన్ఫరెన్స్. 6వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వస్తే క్వాంటమ్ ఇంప్రూవ్మెంట్ కనపడాలి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ కలెక్టర్స్ని. అదే మరిగా జిల్లాలో ఉండే ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్ అందరిని కోరుతూ నౌ యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్.
సార్ గుడ్ మార్నింగ్ సార్, విజయనగరం రామ్ సుందర్ సార్. సార్ మనకు దిస్ ఈజ్ రిగార్డింగ్ యానిమల్ హస్బెండరీ సార్. మనకు 16-17లో మనకు ఊరూరా పశుగ్రాసం అని ఒక ఇది ఉంది సార్, ఇన్ కన్వర్షన్ విత్ MGNRAGS సార్. సో ఇప్పుడు మనము మిల్క్ ప్రొడక్షన్లో క్వాంటమ్ లీఫ్ ఆఫ్ ఆల్మోస్ట్ 15% గ్రోత్ టార్గెట్ చేస్తున్నాం సార్. సో ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి ఉంటే మనకు బాగుంటుంది సార్. ఇంకా మీరు ఉన్నారు, ఎవరు అనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ఎక్కడ? కామన్ సెట్ ఫ్రంట్, నువ్వు ఎక్కడ ఉన్నావు? బీ క్లియర్, అలర్ట్గా ఉండి సబ్జెక్ట్ డిస్కషన్ వస్తే వచ్చి కూర్చొని చేసిన తర్వాత వెళ్ళండి. మళ్ళీ మీరు వెనకబడిపోతారు. నేను వెరీ క్లియర్, అలర్ట్గా ఉండాలి ఎవ్రీ డిపార్ట్మెంట్. ఏం చెప్పండి. Yes, sir. So, as per the Honorable Chief Minister's instructions in the last collectors conference, in which he wanted a integrated thing to be developed from animal hostel, and then tying it up also backwards with grass production, etc., and also the milk thing. We have developed, we have formulated a plan in Narega, sir, called Harita Gopalam. Harita Gopalam kinda ఊర్లో పశుగ్రాసం will be incorporated, sir. It will be like a larger program than పాతాల కాలంలో ఉన్న ఊర్లో పశుగ్రాసం. We have already issued these guidelines. We'll be issuing these guidelines to district collectors so that they can take up the sanction under Harita Gopalam, which will include ఊర్లో పశుగ్రాసం, sir, from the next month onwards under Narega, sir. ఇప్పటికే లేట్ అయింది, మీరు చేయండాలా. ఆల్ కలెక్టర్స్ అది నోట్ చేసుకోండి. ఈరోజే ఇక్కడ అయిన తర్వాత సెక్రటరీస్ హ్యాస్ టు నోట్ డౌన్. ఇక్కడ వచ్చిన డెసిషన్స్ నెక్స్ట్ డే యూ హ్యావ్ టు గివ్ డైరెక్షన్స్ ఆర్ జీవోస్ ఆర్ మెమోస్. We will circulate the guidelines today itself or tomorrow. లాస్ట్ టైమే అనుకున్నాం, లేట్ అయింది. అదే మరి అనిమల్ హాస్టల్స్ కొన్ని అనుకున్నాం అర్బన్ ఏరియాలో, అది కూడా ఇస్తాం. సెమీ అర్బన్ ఏరియా. నెంబర్ 2, ఈ పశుగ్రాసం ఎక్కడికక్కడ డాక్రా ఉమెన్ని ఇన్వాల్వ్ చేసి కమ్యూనిటీ ఫాడర్ కూడా డెవలప్ చేసి, ఇండివిజువల్ కానీ కమ్యూనిటీ ఫాడర్ కానీ డెవలప్ చేసి యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు సప్లై కాస్ట్ ఎఫెక్టివ్ ఫీడ్. అదే మరిగా ఫిమేల్ ఇన్సెమినేషన్ కూడా ఫిమేల్ది అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. చేసింది ఇక్కడ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మిల్క్ వస్తూ ఉంది. ఏంటంటే నువ్వేం చెప్పది? సార్ తమరు చెప్పినట్టుగా సెక్సాటెడ్ సెమన్ మేము ఆల్రెడీ 3,30,000 డోసెస్ ఆల్రెడీ ఫీల్డ్లో పెట్టాం సార్. అవుట్ ఆఫ్ విచ్ 1.89 lakh డోసెస్ ఆల్రెడీ బీన్ ఇన్సెమినేటెడ్ అండ్ ద సీజన్ ఈజ్ అప్ టు మార్చ్ సార్. తర్వాత గ్రీన్ ఫాడర్కి ఆల్రెడీ మనము అప్ టు 0.5 acres ఫర్ ఇండివిజువల్ ఫార్మర్స్ ఆల్సో ఈస్ దేర్, బ్యాచ్ ఆల్సో ఈస్ దేర్ సార్. పీపుల్ ఆర్ యూటిలైజింగ్ ఇట్, బట్ యాజ్ డైరెక్టెడ్ వీ విల్ ఆస్క్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆల్సో టు ఎన్హాన్స్ ది శాంక్షన్ సార్. తర్వాత అనిమల్ హాస్టల్స్ గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇచ్చాం సార్. Some of the district collectors, they came forward and they are planning for construction of the hostel, sir. Collector Krishna garu already pilot studies kuda ఒకటి రెండు చోట్ల చేశారు సార్. And this month he is already sanctioning some hostels in every headquarters so that it will be a model for POC, sir. Harita Gopalam guidelines వచ్చిన వెంటనే we will also take it up for improving the fodder production, sir. ఈరోజు వస్తే నువ్వు కూర్చొని ఆర్డర్స్ నువ్వు తెప్పించుకోవడం నీ బాధ్యత. ఇంట్లో కూర్చొని వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు ఫాలో ఇట్ అప్ సార్. థ్యాంక్ యూ సార్. ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నారో బీ క్లియర్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. లాస్ట్ టైమే నేను చెప్పాను, ఓన్లీ సెన్సస్ చేశారు కాబట్టి క్యాటిల్ నెంబర్ తగ్గిందని. దాన్ని కాంప్లిమెంట్ చేసుకోవడానికి మీరు వర్కౌట్ చేసుకోవాలి సార్. ఒక పిఓసి చేశాం సార్. ఈ మనకి న్యాచురల్ ఫార్మింగ్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని పిఎండిఎస్ లాస్ట్ 5-6 years నుంచి అది ప్రీ మాన్సూన్ సార్. ఏప్రిల్ మేలోనే ఒక 32 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ మోస్ట్లీ ఫాలో ల్యాండ్స్లో వేయడం వల్ల మనకి మంచి బయో ఇది క్రియేట్ అవుతుంది సార్. ఇన్ఫ్యాక్ట్ ఆ పిఓసిలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారానే చేయించాము. ఆ పిఎండిఎస్ గ్రాస్ తిన్న యానిమల్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ మిల్క్ హ్యాస్ ఇంప్రూవ్డ్ సార్. క్వాంటిటీ ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది సార్. ఫ్యాట్ కంటెంట్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఆ కలెక్టర్లందరికీ కూడా పిఎండిఎస్ గురించి బాగా అవగాహన ఉంది సార్.
ఇది మనం ఎక్కువగా ఫాలో ల్యాండ్స్ అంటే 365 డేస్ గ్రీన్ కవర్ మనం చాలా జిల్లాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు, జూన్ జూలై వరకు ల్యాండ్ పడవ పెడుతున్నారు సార్. అంటే ఏమి క్రాప్ లేకుండా ఆ టైంలో మనం ఈ పిఎండిఎస్ చేయగలిగితే సార్ రైతుకి ఇన్కమ్ కూడా వస్తుంది సార్. అంటే 1000 రూపాయలు సీడ్ కిట్, బట్ దాని నుంచి 5000 నుంచి 6000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ పిఎండిఎస్ గ్రాస్ యానిమల్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఇంప్రూవ్ అవుతుంది సార్. అదర్వైజ్ రైట్ నౌ గ్రీన్ ఫాడర్ రిక్వైర్మెంట్ ఎవ్రీథింగ్ వీఆర్ సేయింగ్ ఓన్లీ నేపియర్ గ్రాస్, ఒక మోనోక్రాప్ సీడ్స్ బయట నుంచి తీసుకొచ్చి కలెక్టర్లు వేసి అది మనం వేరే జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా జరుగుతుంది సార్. పిఎండిఎస్ ద్వారా ఇన్ సిటు ఎక్కడ కొరత ఉంటే అక్కడ చేయడానికి అవకాశం ఉంది సార్. దట్ ఈస్ ఓన్లీ ది ప్లానింగ్. నో ఎవ్రీవేర్ ల్యాండ్ ఉంది, ఎవ్రీవేర్ ఇది ఉంది. దాన్ని ప్లానింగ్ చేయాల్సిన అక్కడనే చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ లేకుండా సార్. కొద్దిగా హోంవర్క్ మీరు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ హోంవర్క్ చేసి కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నరేగా డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ది, రూరల్ డెవలప్మెంట్ క్లారిటీ తీసుకొని యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. సో జస్ట్ వన్ పాయింట్ సార్, ఈ సంవత్సరము రబీ డ్రై సోయింగ్ కూడా క్యాంపెయిన్ మోడ్లో ఇంట్రడ్యూస్ చేశాం సార్. సో దట్ విల్ ఆల్సో అగైన్ హెల్ప్ ద రబీ క్రాప్ అండ్ ఆల్సో ప్రొవైడ్ ఫాడర్ సార్. సో ఎవ్రీ విలేజ్ షుడ్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ ఫాడర్ సార్, హై క్వాలిటీ ఫాడర్. యా, మీకు ఏంటంటే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆర్ అదర్వైజ్ హైయెస్ట్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ అనిమల్ హస్బెండరీ. 1,90,000 కోట్ల ఈసారి ఎక్స్పెక్ట్ చేసింది మనం 195, 1,95,000 కోట్లు. 1,95,000 కోట్లలో మీరు చూస్తే దాని తర్వాత 1,70,000 కోట్లు, 75,000 కోట్లు హార్టికల్చర్, దాని మీద 1,53,000 కోట్లు అక్వాకల్చర్. ఓన్లీ 60,000-65,000 కోట్ల మధ్యలో అగ్రికల్చర్ వస్తుంది. ఇక్కడ ఫాడరు టైఅప్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకపోతే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పూర్. దే ఆర్ డిపెండింగ్ డైరీ ఫర్ లైవ్లీహుడ్. అది మీరు క్లారిటీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా చేస్తారో నాకు నెక్స్ట్ మీటింగ్కి నాకు ఎక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ మీరు కూడా ఎవరైనా డిపార్ట్మెంట్ 4 డిపార్ట్మెంట్ కలిసి దాన్ని ముందు తీసుకుపోవాలి. లాస్ట్ టైం కూడా మనం 4-5 ప్రిన్సిపల్స్ పెట్టాం. మనం 2 నిర్ణయాలు కూడా చేశాం. రైతు సేవా కేంద్రంలో ఒక క్లారిటీ ఇచ్చాం. 5 ప్రిన్సిపల్స్ ఇచ్చి రబీ, ఖరీఫ్, రబీ 3 సీజన్లు షార్ట్ టర్మ్, 5 ఏళ్ళు మీడియం టర్మ్, 15-20 years లాంగ్ టర్మ్. దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీరందరూ ఏ విధంగా మనం చేయగలుగుతామో వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. 5 ప్రిన్సిపల్స్ మీకు అగ్రిటెక్ ఒకటి, అదే సమయంలో డిమాండ్ డ్రివన్ అగ్రికల్చర్ ఒకటి, కమాడిటీస్ ఒకటి, ఇంకొక పక్కన మనం ఆ 4-5 ప్రిన్సిపల్లో వాటర్ సెక్యూరిటీ ఒకటి, ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి, గవర్నమెంట్ సపోర్ట్ ఒకటి, ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఇంటర్వ్యూని ఈ 5 చేయాలనుకున్నాం. అందుకే నేను ఆర్కేఆర్ యాక్షన్ ప్లాన్ ఉండాలి మీ దగ్గర. రబీ, ఖరీఫ్, రబీ ఎవ్రీ సీజన్ ఈ 3 తయారవుతూ ఉంటాయి. అదే సమయంలో 5 ఏళ్ల తర్వాత అగ్రికల్చర్ ఏ విధంగా ఉంటుందో మీడియం టర్మ్లో ఒక ఐడియా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నెగోషియేట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా విల్లింగ్గా ఉన్నారు. దగ్గర ఒక 40,000 కోట్ల రూపాయల దగ్గర తీసుకొచ్చి హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ముందు తీసుకుపోవాలని. హార్టికల్చర్లో మీరు చూస్తే ఫ్రూట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ టుడే నెంబర్ 1. మన తర్వాత మహారాష్ట్ర, ఎక్స్టెంట్లో మహారాష్ట్ర ఉన్నారు, ప్రొడక్షన్లో మనం ఉన్నాం. దీన్ని మనం లాజికల్గా తీసుకుపోవాలంటే నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఫర్ ది వరల్డ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి హబ్ ఫర్ ఫ్రూట్స్ అన్నమాట. దీనికోసం మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు చూస్తే చాలా క్లియర్గా బనానా 18% మొత్తం హార్టికల్చర్లో 18% కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ బనానా. నవ్ అరౌండ్ 100 దగ్గర ఒక 100
ఒక 100 క్లస్టర్స్ని తయారు చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకొని ఈ 9 జిల్లాలు అంటే అప్ టు ప్రకాశం జిల్లా ఈ ప్రాజెక్ట్ కింద వస్తుంది, స్పెషల్ ప్రాజెక్ట్.